అందరికీ గుర్తుండిపోయే సారంగపాణి జాతకం చిత్రం కోర్టు తరహాలోనే ఈ సినిమా హిట్ అవుతుందని హీరో ప్రియదర్శి. సారంగపాణి జాతకంలో నేను చేసిన పాత్ర ఈ చిత్రం అందరికీ నచ్చుతాయని హీరో ప్రియదర్శి అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం సారంగపాణి జాతకం. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. జగదాంబ వద్ద గల ఒక హోటల్లో జరిగిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, నేను నటించిన మల్లేశం బలగం కోర్టు సినిమాల తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు. ఇంద్రగంటి గారితో ఒక ఫోటో దిగితే చాలనుకునేవాణ్ణి, అలాంటిది ఆయన నన్ను పిలిచి సారంగపాణి జాతకం కథ చెప్పారు. ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు. ఈ చిత్రం కోసం ఇంద్రగంటి గారే ఎక్కువగా కష్టపడ్డారు. నేను ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశానంతే. ఇంతవరకు నేను ఎక్కువగా తెలంగాణ మాడలికం మాట్లాడాను, కానీ ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడాను అన్నారు. సినీ జర్నలిస్ట్ సరే మీడియా సభ్యులందరికీ నమస్తే. కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి. నిన్ననే సక్సెస్ఫుల్గా విజయవాడలో టూర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. బాగా జరిగింది నిన్న. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా స్టూడెంట్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండింది. అండ్ దానికంటే ముందు మా ట్రైలర్ని చూసి ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ నేను మా టీం సభ్యులు అందరం కాకపోయినా కొంతమంది ముఖ్యులైన మేమందరం వచ్చాము. ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ ఫస్ట్ అంటే వైజాగ్లోనే ప్రీమియర్ షో వేద్దామని. మా అందరికీ విశాఖపట్నం అంటే ప్రత్యేకమైన ప్రేమ. అండ్ మా అందరికీ కాదు, తెలుగు వాళ్ళందరికీ విశాఖపట్నం అన్న చాలా ప్రత్యేకమైన ప్రేమ. అండ్ పైగా సార్ కూడా ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంది. అష్టాచమ్మ కూడా ఇక్కడే మొట్టమొదటి ప్రీమియర్ చేశారని సార్ అన్నారు. సో మళ్ళీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత 21 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం మాకు కూడా అందరికీ 17 ఇయర్స్ సో మళ్ళీ 17 ఇయర్స్ తర్వాత ఇట్లాంటి ఒకటి ఇక్కడ కండక్ట్ చేయడం మాకు కూడా వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో గ్రేట్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళ ఈ రెస్పాన్స్ తోటే మేము హైదరాబాద్ కానీ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే బయలుదేరదాం అనుకుంటున్నాం ఈ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొని. సో థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం చెప్పడానికి మేము వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ నో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఏమో, కానీ మా పని మేము చేయక తప్పట్లేదు. బట్ వీఆర్ వెరీ మచ్ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ ఇన్ కాశ్మీర్. పహల్గామ్లో జరిగింది ఆ ఇన్సిడెంట్ మా అందరినీ తీవ్రంగా బాధపెట్టింది. ఒక పాయింట్లో ఇది ఇప్పుడు ముందుకెళ్ళాలా ఆపాలా అనుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఏం చేసినా జరగాల్సింది అంటే ఈ రిలీజ్ అయితే ఆపలేము అట్లాంటి పరిస్థితి. సో బట్ our hearts and our minds and our prayers are with the people who passed away in Pahalgam. We are sorry for that. And yeah, floor is open. Okay. అందరికీ నమస్కారం. ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది వైజాగ్కి రావడం, బికాస్ మేము షూటింగ్ కూడా వైజాగ్లో చేసాము. సారంగపాణి మేజర్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ సంచారి సంచారి అని ఇక్కడే బీచెస్లో తీసాము. సో ఈరోజు మళ్ళీ సినిమా ప్రీమియర్ చూడడానికి ఇక్కడికే రావడం అనేది చాలా స్పెషల్ మూమెంట్. ఒక సర్కిల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ తెలుగు సినిమాల్లో తెలుగుదనం తగ్గిపోతుందని బాధపడుతున్న ప్రేక్షకులందరికీ ఇది ఒక అచ్చ తెలుగు సినిమా. సో అండ్ ఒక ఫన్ ఎంటర్టైనర్. ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, చాలా రోజుల నుంచి మంచి సినిమాలు కావాలని అందరూ ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకులు ఎస్పెషలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ సినిమానే ప్రిఫర్ చేస్తాము. హ్యాపీగా వెళ్ళి 3 hours ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యే మెయిన్ సోర్స్ ఇది. సో ఐ థింక్ దిస్ హాలిడే సీజన్ ఈ ఎగ్జామ్స్ తర్వాత దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫిలిం మీ అందరికీ చూడడానికి కూడా. అండ్ తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. యా, ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ ఈ నగరంతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2008లో నాని ఇంట్రడ్యూస్ చేస్తూ నేను చేసిన సినిమా అష్టాచమ్మ విడుదలకి 4 రోజుల ముందు పబ్లిక్ ప్రివ్యూ చేశాం మేము. ఆ రోజుల్లోనే 2008 సెప్టెంబర్ 1వ తారీఖున విశాఖపట్నంలోను, సెప్టెంబర్ 2వ తారీఖున విజయవాడలో జరిగింది. అందుకని అదొక ప్రత్యేకమైన అనుబంధం. ముఖ్యంగా ఈ సినిమా దాదాపు ఒక 40% విశాఖపట్నంలో జరుగుతుంది కథ.
అందుకని విశాఖపట్నంలో మేము షూట్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి ఈ ఏ ప్రేక్షకులు అయితే నాకు అష్టాచమ్మని అంత ఆదరించారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఈ సినిమా తీసుకొద్దాము అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఆలోచన అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ నాకు చాలా చాలా ఆనందకరమైన విషయం ఇది విశాఖపట్నం రావడము. ముఖ్యంగా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్, అంటే సినిమా మొట్టమొదటి పబ్లిక్ స్క్రీనింగ్ విశాఖపట్నం ప్రజలు చూడబోతున్నారు. దట్ ఈజ్ మై గ్రేటెస్ట్ జాయ్. అదొక సెంటిమెంట్ అనండి. సారంగపాణి జాతకం సినిమా తీస్తున్నాను కాబట్టి ఇలాంటి నమ్మకాల గురించి కూడా మాట్లాడచ్చేమో. నాకు చాలా 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 పాజిటివ్గా అనిపించింది. ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. అండ్ ఇది ఒక మంచి సమ్మర్ ఫిల్మ్. వేసవకాలంకి కరెక్ట్గా చల్లనైన మనం అంటాం చూడండి, మలై మారుతలు లాంటి అని అంటుంటారు మా వడ్లమణి గారు. అలాంటి సినిమా ఇది. సకుటుంబ సపరివార సమేతంగా, అంటే వయసు భేదాలు లేకుండా, వీళ్ళు చూడొచ్చా వాళ్ళు చూడొచ్చా అని భయాలు లేకుండా అందరూ కుటుంబం మొత్తం వచ్చి కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ మనం ఒక జంజాల గారి శ్రీవారికి ప్రేమలేక కానీ, ఈవీవి గారి అవకటడకు, వంశీ గారి ఏప్రిల్ 1 విడుదల, ఇలాంటి ఒక క్లాసికల్ స్టైల్ హ్యూమర్ మనకి ఇప్పుడు తగ్గిపోతుంది. ఆ శైలిలో సినిమా తీయాలి, ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, మంచి పాత్రలు ఉండాలి, మంచి మంచి మ్యూజిక్ ఉండాలి, పాటలు ఉండాలి, ఇవన్నీ అనుకుని కాన్షియస్గా ఇలాంటి సినిమా తీయాలి. ఇప్పుడు మనకి కుటుంబం అంతా వెళ్ళడానికి సినిమాలు తగ్గిపోయాయి. ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్, హింస ఎక్కువ ఉండే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సినిమా తీయాలనే ఉద్దేశంతో నేను తీసిన సినిమా ఇది సారంగపాణి జాతకం. సో ఏప్రిల్ 25 అంటే రేపే ప్రజల ముందుకు రాబోతోంది. ఈరోజు సాయంత్రం ప్రీమియర్ జరగబోతోంది. సో ముఖ్యంగా విశాఖపట్నం ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆదరించి, అంటే ఏదో అంటారు చూడండి, డెలివరీ మేము విశాఖపట్నంలో చేస్తున్నాం, నామకరణం రేపు పబ్లిక్ చేస్తారు ఫుల్గా. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సైటెడ్ ఇక్కడ వచ్చి ఈ మొట్టమొదటి సినిమా ప్రీమియర్ సారంగపాణి జాతకం ఇక్కడ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను విశాఖపట్నం ప్రేక్షకులందరినీ కోరేది ఏంటంటే, ఇది చాలా మంచి సినిమా, సకుటుంబ సపరివారం సమేతంగా చూడదగిన సినిమా. సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాని చూడడానికి వచ్చి